Welcome to the Librarians Channel, your ultimate guide to the world of books. గుడ్ మార్నింగ్ అండి. మొన్న క్లాస్లో మనం యూజీసీ నెట్ ప్రీవియస్ పేపర్స్ అని సాల్వ్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ముందు మనం చేయడం. ఇందులో నుంచి మ్యాక్సిమం మన క్వశ్చన్స్ వస్తే ప్లస్ ప్రాక్టీస్ కూడా చేయాలి. సో మనం ఏం చేద్దామంటే మనం 6th బిట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఈరోజు మనం రిమైనింగ్ 7th బిట్ నుంచి చూద్దాం. కుదిరితే మీరు ఈ బిట్స్ అన్నీ కూడా మీరు ఒక దగ్గర రాసుకోండి. ఎందుకంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని అది అడుగుతుంటుంది అనమాట. సో ఈరోజు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 7. అనుకృతి ఈజీ. అనుకృతి అంటే ఏంటి? చెప్పండి, అనుకృతి అంటే ఏంటి? అనుకృతి అనేది మనకి ట్రాన్స్లేటింగ్ ఇండియా వెబ్సైట్ అనమాట. ఇది ఓకేనా, ఇది ఒక వెబ్సైట్ ట్రాన్స్లేటింగ్ ఇండియా. అనుకృతి అంటే దాని మీనింగ్ ఏంటంటే లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది మనకి. గూగుల్ ట్రాన్స్లేట్ ఎలా ఉంది మనకి? తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ టు తెలుగు, అట్లే ఓకేనా, ఇట్లా చేస్తుంది కదా గూగుల్ ట్రాన్స్లేట్. అట్లనే అనుకృతి అనేది ఒక ఇండియా వెబ్సైట్ అనమాట. ట్రాన్స్లేటింగ్ వెబ్సైట్ ఇండియాలో ఏముందని అంటే అది అనుకృతి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా, ఇంకా అనుకృతి గురించి మీరు ఇంకా నేర్చుకోవాలంటే ఇది ఎప్పుడు లాంచ్ చేశారనేసి అంటే అనుకృతి అనేది 10th 5-year ప్లాన్ అనమాట. 2002లో మీరు నోట్స్ రాసుకోండి పక్కన ఒక్కొక్క బిట్ గురించి. ఎందుకంటే అనుకృతిలో ఒక్కొక్క వాటికి సంబంధించినవన్నీ కూడా మనకి లైన్ మీద అడుగుతుంటారు యూజీసీ నెట్లో. ఓకేనా, 2002లో ఇది 10th 5-year ప్లాన్లో లాంచ్ అయిందనమాట. ఇప్పుడు 10th 5-year ప్లాన్లో మనకి లాంచ్ అయిందనమాట. ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ అనమాట. ఎన్టీఎం నేషనల్ ట్రాన్స్లేట్ మిషన్ అనమాట. ఓకేనా, నేషనల్ ట్రాన్స్లేట్ మిషన్ అనేది స్టార్ట్ చేసిందనమాట. వీటి అండర్లోనే మనకి సాహిత్య అకాడమీ ప్లస్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కూడా వీటి అండర్లోనే ఉంటాయన్నమాట. ఓకేనా, సాహిత్య అకాడమీ అండ్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎవరైనా రాసుకోవాలని ఉంటే వాళ్ళు రాసేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఉండే ఈజెడ్ 8th క్వశ్చన్. ఈజెడ్ ప్రాక్సీ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఏంటి? ఈజెడ్ ప్రాక్సీ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఏంటి? ఓసిఎల్సి అనమాట. ఈజెడ్ ప్రాక్సీ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇదేంటంటే ఓసిఎల్సి. ఓసి అంటే ఏంటి మనకి? ఆన్లైన్ కంప్యూటర్ లైబ్రరీ సెంటర్. ఓకేనా, ఓసిఎల్సి అందరికీ తెలుసు కదా, ఆన్లైన్ కంప్యూటర్ లైబ్రరీ సెంటర్. ఓకేనా, లైబ్రరీ సెంటర్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే క్రిస్ జాగర్ ఇన్ 1999 అనమాట. దీన్ని ఓసిఎల్స్ని 1999 అనమాట 9లో డెవలప్ చేశారు. ఎవరంటే అతని పేరు ఏంటంటే క్రిస్ జాగర్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకేనా, మర్చిపోద్దు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ మోడల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్. ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ అంటే ఏంటి మనకి? బేసికల్గా ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రిట్రైవ్ చేసుకోవడం అనమాట. అంటే పోయిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ తీసుకురావడం. ఓకేనా, దాన్ని ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ అంటారు. సో నాట్ ఏ క్లాసికల్ మోడల్ అన్నాడు. అసలు క్లాసికల్ మోడల్ కానిది ఏదన్నా బేసికల్గా మనకి ఈ మోడల్స్ ఉన్నాయి కదా, ఇన్ఫర్మేషన్ మోడల్స్. ఇందులో క్లాసికల్ మోడల్ కానిది ఏదైనా ఉందని అంటే అది క్లస్టర్ అనేది క్లాసికల్ మోడల్ కాదు మనకి. ఓకేనా, క్లస్టర్ అనేది మనకి క్లాసికల్ మోడల్ కాదు. ఓకేనా, క్లస్టర్ అనేది మనకి ఏ మోడల్ కిందకు వస్తుంది అంటే క్లస్టర్ అనేది మనకి అడ్వాన్స్ మోడల్ కిందకు వస్తుంది అనమాట. అడ్వాన్స్ మోడల్ అనమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ రిట్రైవల్లో అంటే ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ అంటే ఇన్ఫర్మేషన్ వెనక్కి తీసుకోవడం అనమాట. ఆ వెనక్కి తీసుకోవడం దాంట్లో ఇన్ఫర్మేషన్ వెనక్కి తీసుకోవడం దాంట్లో ఏమవుద్దంటే ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ అంటే ఇన్ఫర్మేషన్ వెనక్కి తీసుకోవడం దాంట్లో మోడల్స్ కొన్ని ఉంటాయి అనమాట. బులెన్ మోడల్ అని, ప్రోబలిస్టిక్ మోడల్ అని, వెక్టర్ స్పేస్ అని, క్లస్టర్ అంటే క్లస్టర్ అనేది ఇది అడ్వాన్స్ మోడల్. ఓకేనా, ఇది అడ్వాన్స్ మోడల్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇది కాదనమాట. క్లాసికల్ మోడల్ మనకు కావాలి. క్లాసికల్ మోడల్ అంటే కొంచెం ఓల్డ్ వెర్షన్స్ అనమాట. ఒక అడ్వాన్స్గా ఉండేది క్లస్టర్ మాత్రం అడ్వాన్స్ మోడల్. ఓకేనా, బూలియన్ మోడల్. ఒకసారి బూలియన్ మోడల్ మనం చూసుకుంటే ఇది సెట్ థియరీ అనమాట. సెట్ థియరీ ఇస్తుంది మనకి. అంటే ఇది ఎక్కువగా సెట్ థియరీ ఇస్తుంది. ఓకేనా, సెట్ థియరీ. వెక్టర్ స్పేస్ అనమాట. వెక్టర్ స్పేస్ ఏం చేస్తుందంటే ఇది మల్టీ డైమెన్షనల్ స్పేస్ అనమాట. మల్టీ డైమెన్షన్
డైమెన్షనల్ స్పేస్. మీకు మల్టీ డైమెన్షనల్ కనబడగానే ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ వెక్టర్ స్పేస్ అని పెట్టండి. సెట్ థియరీ అని కనిపించగానే ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ బూలియన్ థియరీ అని పెట్టండి. ఓకేనా. ఇంకేంటండి ప్రాబబిలిస్టిక్ మోడల్ అంట. అంటే ఇది ఎలా అంటే ప్రాబబుల్ ర్యాంకింగ్ అనమాట. మనకు ప్రాబబిలిటీ మనకి ఒక ఐడియా ఉంటుంది కదా, ర్యాంకింగ్ మీద బేస్ ఉంటుంది. ర్యాంకింగ్ ప్రిన్సిపల్స్. ఓకేనా. ర్యాంకింగ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ మీకు ఈ పదం కానీ కనిపిస్తే మీరు ఇమీడియట్గా ప్రాబబిలిస్టిక్ అని పెట్టండి. ఓకేనా. సెట్ థియరీ అయితే బూలిస్టిక్ మోడల్, మల్టీ డైమెన్షన్ అంటే వెక్టర్ స్పేస్, అడ్వాన్స్డ్ ఏదైనా ఉందంటే అది క్లస్టర్. కానీ క్లస్టర్ క్వశ్చన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ మనకు అడుగుతారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రాయాలనుకుంటే నోట్స్ అయితే పక్కన పెట్టేసుకొని రాసుకోండి. కానీ స్పీడ్గా చేద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ క్రిటిసైజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెయిన్ ఎంట్రీ? హూ క్రిటిసైజ్డ్ ద మెయిన్ ఎంట్రీ రిలిక్ ఆఫ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ. ఈ మెయిన్ ఎంట్రీ అనేది యాక్చువల్గా ఓల్డ్గా వాడేవారు అనమాట. అంటే మనకి ఏదైనా కొత్త బుక్ వచ్చిందంటే దానికి ఎంట్రీ ఫామ్ చేసేటప్పుడు ఒక చిన్నపాటి కార్డు తీసుకునేవారు. మనకి ఏ టైప్ ఉంటుంది అంటే ఒక ఏటీఎం సైజులో ఉంటుంది అనమాట కార్డు. బుక్స్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఒక కార్డు తీసుకుని ఆ కార్డు మీద ఏమో బుక్ టైటిల్ ప్లస్ ఆథరు రాసేవారంట కొత్త బుక్లో లైబ్రరీ లోపలికి వచ్చిన వెంటనే. సో అది ఓల్డ్ మోడల్. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, అది ఓల్డ్ మోడల్ అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, కొత్త మోడల్స్ మనం యూజ్ చేయాలని చెప్పింది అనమాట. అంటే అవుట్డేటెడ్ టెక్నాలజీ అనమాట అది. ఏది మెయిన్ ఎంట్రీ మోడల్ అనేది అవుట్డేటెడ్గా అని చెప్పింది ఎవరు? ఆ క్వశ్చన్ అనమాట అదనమాట. మీకు ఇప్పుడు అర్థమైంది. మెయిన్ ఎంట్రీ అవుట్డేటెడ్ టెక్నాలజీ మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. అది చెప్పింది ఎవరంటే మనకి మైకెల్ గార్మన్ ఏమో మనకి మెయిన్ ఎంట్రీ ఏమో అవుట్డేటెడ్ అని చెప్పాడు అనమాట మైకెల్ గార్మన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ఆడ్ వన్ అవుట్ అనమాట. ఆడ్ వన్ అవుట్ అంతా డిఫరెంట్గా ఉండేదన్నమాట. ఓకేనా. ఏంటి మనకి అనలిటికల్ ఎంట్రీ ఉంటుంది, రెఫరెన్స్ ఎంట్రీ ఉంటుంది, యాడెడ్ ఎంట్రీ ఉంటుంది. సెంటర్డ్ ఎంట్రీ అనేది అసలు ఈ పదమే ఉండదు మనకి. ఇప్పుడు ఎంట్రీలో మనకు ఇది ఇట్లా మనకి ఇది మనకి ఒక ఎంట్రీ అనుకోండి. సో ఇలా ఉంటాయి అనమాట ఎంట్రీ బుక్స్ ఉండేటప్పుడు. ఇక్కడ మనకి యాడెడ్ ఎంట్రీ, మెయిన్ ఎంట్రీ ఇక్కడ. ఓకేనా. యాడెడ్ ఎంట్రీ ఉంటుంది, అనలిటికల్ ఎంట్రీ ఉంటుంది, రిఫరెన్స్ ఎంట్రీ కూడా ఉంటుంది అనమాట. కానీ ఈ సెంటర్డ్ ఎంట్రీ అనేది మనకి అసలు ఎప్పుడు కనిపించదు కూడాను. ఇది ఆడ్ వన్ అవుట్ అనమాట. ఓకే. సెంటర్డ్ ఎంట్రీ. నెక్స్ట్ చూడండి. పాత్గోల్ థియరీ అనమాట. ఓకేనా. 12th one. పాత్గోల్ థియరీ లీడర్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ డెవలప్డ్ బై ఎవరు? పాత్గోల్ థియరీని ఎవరు డెవలప్ చేశారు అసలు? మీకు పాత్గోల్ థియరీని కనబడగానే మీరు హ్యాపీగా పెట్టేవచ్చు. ఏంటది? రాబర్ట్ హౌస్. ఓకేనా. రాబర్ట్ హౌస్ ఏం చేసిన బేసికల్గా ఈ లీడర్షిప్కి సంబంధించి ఏమంటారు మనం, లీడర్షిప్ థియరీ అనమాట. లీడర్షిప్ థియరీని ఎవరు తీసుకొచ్చారనేసి అంటే మనకి రాబర్ట్ హౌస్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే ఇది 1971లో అతను తీసుకొచ్చారనమాట. ఓకేనా. అడుగుతారు పాత్గోల్ థియరీ ఏ ఇయర్లో డెవలప్ చేశారని కూడా అడుగుతారు. సో 1971. సో లీడర్షిప్ థియరీ డెవలప్డ్ బై రాబర్ట్ హౌస్. ఓకేనా. మీరు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 12th one. ఆంబ్రా అండ్ ఇన్నోవేటివ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఓకేనా. ఇన్నోవేటివ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిషింగ్ అండ్ ఓపెన్ యాక్సెస్ రిసోర్స్ ఆర్టికల్స్ ఈజ్ డెవలప్డ్ బై. పబ్లిషింగ్ ఓపెన్ యాక్సెస్ రిసోర్స్ ఆర్టికల్స్ అనమాట. ఓకే. ఎవరు డెవలప్ చేశారు? ఆంబ్రా ఇన్నోవేటివ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఓసిఎల్సీయా? కాదు. ఓసిఎల్సీ అయితే కాదు. పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ అనమాట. పిఎల్ఓసి అనేది పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ అనేది ఆంబ్రా ఇన్నోవేటివ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది. ఓకేనా. నెక్స్ట్, ద టర్మ్ వెబ్లాగ్ వాజ్ కాయిన్డ్ బై, వెరీ ఇంపార్టెంట్. ద టర్మ్ వెబ్లాగ్ ఈజ్ కాయిన్డ్ బై ఎవరు? జాన్ బర్గర్. ఎప్పుడు చేసినది? 1997లో చేసాడనమాట. ఓకేనా. వెబ్లాగ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫైల్ హోస్టింగ్ సర్వీస్ అనమాట. ఫైల్ హోస్టింగ్ సర్వీస్ కానిది ఏంటంటే వన్ డ్రైవ్ అనేది ఫైల్ హోస్టింగే సర్వీసే. గూగుల్ డ్రైవ్ అనేది ఫైల్స్ మనం హోస్ట్ చేయొచ్చు, ఇందులో కూడా ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. లైవ్ డ్రైవ్ అనేది కూడా ఫైల్స్ని సేవ్ చేసుకోవచ్చు. సో జిర్బాక్స్ లైవ్ అనమాట. ఇది మాత్రం కాదనమాట. ఓకేనా. ఇది మాత్రం కాదు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ VU ఫైండ్ ఈజ్ ఏ టూల్ యూజ్డ్ ఫర్, చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ అది. VU టూల్ అనమాట. యూజ్డ్ ఫర్ ఏంటి? లైబ్రరీ ఆటోమేషనా? కాదు. ఫైండ్ టూల్ అనమాట. దేన్ని యూజ్ చేస్తారు? డిజిటల్ లైబ్రరీ సిస్టమ్నా? కాదు. లైబ్రరీ ఆటోమేషన్ కూడా కాదు. లైబ్రరీ రిసోర్స్ డిస్కవరీ సిస్టమ్. వెరీ గుడ్. ఏంటిది? లైబ్రరీ రిసోర్స్ డిస్కవరీ సిస్టమ్ అనమాట. ఫైండ్ టూల్ లైబ్రరీ రిసోర్స్ డిస్కవరీ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ బైనరీ నంబర్ ఆఫ్ డెసిమల్ 115 అనమాట. చాలా ఈజీ అండి. ప్లస్ ఎవ్రీ ఎగ్జామ్లో కూడా అడుగుతారండి ఇది మనకి. ఎవ్రీ ఎగ్జామ్లో కూడా అడుగుతారనమాట. బైనరీ ఫామ్ అంటే ఏం లేదండి, సింపుల్. 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్లు కాకుండా మనకి ఏం లేదండి, ఇది మనకి బైనరీ ఫామ్ అనేది మనకి ఎవ్రీ ఎగ్జామ్లో అడుగుతారండి. మనకి ఇది ఎవ్రీ ఎగ్జామ్ బైనరీ ఫామ్ చాలా సింపుల్ అండి. బైనరీ ఫాము ఏం లేదండి, వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు, దాని బైనరీ ఫామ్ కింద ఆప్షన్స్లో ఇస్తారు, మనం అది కరెక్ట్గా బైనరీ ఫామ్ కొనుక్కోవాలన్నమాట. సో బైనరీ ఫామ్ ఎలా కొనుక్కుంటానంటే ఏం లేదు, రిమైండర్ని రివర్స్లో రాసుకోవాలి 2తో డివైడ్ చేసి. ఇప్పుడు 115 ఉందండి, దీన్ని 2తో డివైడ్ చేస్తాం. ఓకేనా? ఎంత? 2 1s 2 5s 10. ఇంకెంత ఉంటుంది మనకి? మీకు ఇలా వద్దు కానీ మీకు ఈజీగా చెప్తా చూడండి. ఇప్పుడు 115 ఉందండి, డివైడెడ్ 115ని 2తో డివైడ్ చేద్దాం. ఓకేనా? 2 5s 10, 1 5, 2 7s 14. రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 1. ఇక్కడికి వదిలేసండి, ఇది వదిలేసండి. నెక్స్ట్ ఏంటి? 57ని తీసుకోవాలి మనం. 57ని 2తో 2 2s 4, 1 7. ఓకేనా? 2 8s 16. రిమైండర్ అంతా 1. ఓకేనా? ఈ రిమైండర్లో మీరు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 28 వచ్చింది కదా. సో 28 తీసుకొని 2తో 2 14s ఎంత వచ్చింది మనకి? 14s కాబట్టి 14 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి రిమైండర్ ఏం లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఎంత వచ్చి 28 కదా. చూడండి, 28 2తో 2 1s 2 8, 2 4s 8, 0. సో ఈ 0 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిమైండర్లు అనేవి రివర్స్లో రాసుకుని రావాలి. నెక్స్ట్ 14ని 2తో 2 7s 14, సో 0. ఇక్కడ కూడా 0. నెక్స్ట్ 7 ఉంది, 7ని 2తో 2 3s 6, రిమైండర్ 1. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అంటే మనకి 3 వచ్చింది ఇక్కడ. సో 3ని 2తో 2 1s 2, రిమైండర్ 1. ఓకేనా? నెక్స్ట్ ఎంత వచ్చింది మనకి? ఇంకెంత ఉంది? ఇంకా ఇక్కడ 1 వచ్చింది మనకి కదా. 1ని 2తో 2 0s 0, సో 1. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇంకా మనం ఆపేయాలన్నమాట బైనరీ ఫామ్. సో ఇప్పుడు రివర్స్లో రాసుకోవాలి. రివర్స్లో ఎన్ని వచ్చాయి? రిమైండర్ అని రివర్స్లో రాసుకోవాలి. ఏమొచ్చింది ఇక్కడ? ఫస్ట్ ఇక్కడ 1, ఇక్కడ ఎంత వచ్చింది? 1, ఇక్కడ ఎంత వచ్చింది? 1, ఇక్కడ 0, నెక్స్ట్ ఇక్కడ 0. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ 1. సో బైనరీ నెంబర్ ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి బైనరీ ఫాము 111 00 11. ఓకేనా? ఆన్సర్ చూద్దాం. చూడండి, బైనరీ ఫామ్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్ బైనరీ నెంబర్ ఆఫ్ 115. మనకి ఏమొచ్చింది? 111 00 11. సరిపోయిందా? అంతే, చాలా సింపుల్ అనమాట. ఓకేనా? నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లు కూడాను చాలా సింపుల్, ఏం లేదు, జస్ట్ డివైడ్ చేయడమే 2తో. రిమైండర్ని రివర్స్లో రాసుకోవాలి. ఓకేనా? కంగారు పడి మళ్ళీ మీరు ఫస్ట్లో నుంచి రాసేయద్దు, రివర్స్లో రాస్తేనే మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఆన్సర్ ఏమో 4 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. రీసెర్చ్ మెథడ్ బేస్డ్ ఆన్
ద సెన్సస్ ఒపీనియన్స్ ప్యానల్ ఎక్స్పర్ట్ అండ్ జడ్జిమెంట్ ఈజ్ నోన్ యాజ్ రీసెర్చ్ మెథడ్. మనకి చాప్టర్ నెంబర్ 9లో వస్తాయన్నమాట మెథడ్స్. డెల్ఫీ మెథడ్, హిస్టారికల్ మెథడ్, ఇంటర్వ్యూ మెథడ్ ఇవి వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి రీసెర్చ్ మెథడ్ మనకి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామని అంటే డిఆర్ అనమాట. డిఆర్ అని రాసుకోండి. డిఆర్ అంటే డెల్ఫీ మెథడ్ ఈక్వల్ టు రీసెర్చ్ మెథడ్ అనమాట. ఓకేనా, డిఆర్ డెల్ఫీ మెథడ్ మర్చిపోవద్దు ఎవరు కూడాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 19. Probability which is not associated with the occurrence of an event is expressed as a number between. Not associated with the occurrence of event is expressed as a number between అన్నాడు. అంటే దాని మీనింగ్ మీకు తెలుసా మీకు? నాట్ అసోసియేటెడ్ విత్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ అనమాట. ఏది రాకూడదు, ఎక్స్ప్రెస్ నెంబర్ బిట్వీన్ అన్నాడు. సో 0 and 1 అనమాట. చాలా సింపుల్ ఈజీ క్వశ్చన్ అది. 0, 1కి మధ్యలో మనకి అసోసియేట్ అయ్యే నెంబర్స్ ఏమి రావు అనమాట. ఓకేనా, ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ స్ట్రిక్ట్లీ బౌండెడ్ బిట్వీన్ 0 and 1 అంట. ప్రాబిలిటీ 0 మీన్స్ ద ఈవెంట్ ఈజ్ ఇంపాసిబుల్, విచ్ ప్రాబిలిటీ 1 మీన్స్ ఈవెంట్ ఈజ్ అబ్సల్యూట్ సర్టైన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ అదే. చూడండి నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై యూజీసీ టు ప్రొవైడ్ 24/7 ఆన్లైన్ స్టోర్ హౌస్ ఆఫ్ ఆల్ అకాడమిక్ అవార్డ్స్ ఇష్యూడ్ బై ద డిఫరెంట్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే దాని మీనింగ్ ఏంటంటే అకాడమిక్ అవార్డ్స్ ఉంటాయండి మనకి. ఓకేనా, మనకు లైబ్రరీ సైన్స్ సంబంధించి సాహిత్య అకాడమీ అని ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. సో ఆ అకాడమీకి సంబంధించి యూజీసీ ఏమో 24/7 ఆన్లైన్ స్టోర్ హౌస్ అనేది అకాడమిక్స్ కోసం అనేది అది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు అనేది మనకి క్వశ్చన్ అనమాట. ఇంకా నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ గుర్తుపెట్టుకోండి. అకాడమీ అనే వర్డ్ వచ్చిందంటే మాత్రం మీరు అకాడమిక్ డిపాజిటర్ అని మీరు పెట్టేసుకోవాలి, మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెర్సింగ్ అండ్ నెవ్లింగ్ గేవ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్రోచెస్ ఫర్ డిఫైనింగ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇవి యాక్చువల్గా ప్రిపేర్ అయిన వాళ్ళదే ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాం. ఇవేంటివి ఇట్లా ఉన్నాయి అనేసి కొత్త వాళ్ళు అనుకోవచ్చు. లైబ్రరీ సైన్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, యూజీసీనట్టు ప్రిపేర్ అయిన వాళ్ళకి అన్నిటికీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ అయితే ఇవి మీరు ఆన్సర్ చేయొచ్చు ఇవి. ఎందుకంటే లైబ్రరీ సైన్స్ అనేది మనకి ఇప్పుడు చదివిన పేపర్ కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకేనా, చదివితే మీకు ఈజీ అనమాట. నెక్స్ట్ చూడండి, వెర్సింగ్ అండ్ నెవ్లింగ్ గేవ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్రోచెస్ ఫర్ డిఫైనింగ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో గేవ్ విచ్ వెర్సింగ్ అండ్ నెవ్లింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్రోచెస్ అన్నాడు. కాబట్టి యాక్షన్ అప్రోచా, ప్రాసెస్ అప్రోచా, మెసేజ్ అప్రోచా, స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది మన క్వశ్చన్ అనమాట. సో ఓకేనా, సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మెసేజ్ అప్రోచ్ అయితే ఒకటి ఉంటుంది మనకి, బి కరెక్ట్. ప్రాసెస్ అప్రోచ్ కూడా ఉంటుంది, సి కరెక్ట్. స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉంటుంది, డి కరెక్ట్. యాక్షన్ అప్రోచ్ అనేది అసలు ఉండదు మనకి. ఓకేనా, సో ఆన్సర్ ఏమో బీసీడి అనమాట, 21. ఓకేనా, ఆన్సర్ ఏమో బీసీడి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, హిందీ మీడియం. వై లైబ్రరీ అసోసియేషన్ షుడ్ హ్యావ్ ఏ కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ కండక్ట్.
ఓకేనా. ప్రొఫెషనల్ వై లైబ్రరీ అసోసియేషన్ షుడ్ హ్యావ్ కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ కాండక్ట్. లైబ్రరీ అసోసియేషన్కి ప్రొఫెషనల్ కాండక్ట్ అనేది ఎందుకు ఇస్తారనేది క్వశ్చన్ అనమాట మనకి. ఓకేనా, ఎందుకు ఇస్తారనేది క్వశ్చన్. సో ఇది మనం కరెక్ట్గా చదవాలన్నమాట. కరెక్ట్గా చదివితే మనము ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ద మెంబర్ అనమాట. ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ అనే మెంబర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అట్లా మీరు ఇలాంటి లైన్స్ చదివేటప్పుడు అది మనకి వాల్యుబుల్గా స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఆన్సర్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఆన్సర్, స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటే. ఓకేనా. సెట్ అవుట్ స్టాండర్డ్స్ అండ్ డ్యూటీస్. ఓకేనా. సెట్ అవుట్ స్టాండర్డ్ డ్యూటీస్ విచ్ ప్రొఫెషనల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అబ్జర్వ్. స్టాండర్డ్స్ అండ్ డ్యూటీస్ ప్రొఫెషనల్గా ఎక్స్పెక్ట్ చేస్తామా అబ్జర్వ్ చేసి అంటే కరెక్టే కదా, అది కూడా ప్రొఫెషనలే. సి. ఓకేనా. సి అంటే మనకి స్టాండర్డ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ వైల్ డీయింగ్. స్టాండర్డ్స్ కెన్ బి యూజ్డ్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. స్టాండర్డ్స్ యూజ్ చేసేది రెఫరెన్స్ కోసం కదా. ఓకే. వైల్ డీలింగ్ విత్ ద డిసిప్లైన్డ్ ప్రొసీజర్స్ ఓకే అగెనెస్ట్ మెంబర్స్. కరెక్టే కదా, సి కూడా కరెక్టే. ఓకేనా. డి చూద్దాం. స్టాండర్డ్స్ హెల్ప్ టు డీమెన్ ద ఇమేజ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ డిమోలరేట్ ఫండింగ్ అండ్ ఎన్ష్యూర్ బెటర్ ఫంక్షనింగ్ ఆఫ్ లైబ్రరీస్. డీమీన్ ఇమేజ్ ఆఫ్ అసోసియేషన్ అంట, ఎమిలరేట్ అంట. సో ఈ పదాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఎవరు చేయరు అనమాట ఏ అసోసియేషన్లో కూడా. ఓకేనా. డి అనేది రాంగ్. సో డి ఇక్కడ ఉంది రాంగు, డి ఇక్కడ ఉంది రాంగు, డి ఇక్కడ ఉంది రాంగు. కరెక్ట్ ఆన్సర్ ఏబిసి. సో ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డు నాట్ హ్యావ్ ప్రొవిజన్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ ద రెస్పెక్ట్ టు పబ్లిక్ లైబ్రరీస్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. తమిళనాడుకి సెస్ అనేది డు నాట్ హ్యావ్ ప్రొవిజన్ అన్నాడు. వీళ్ళకి ప్రొవిజన్ ఉంది సెస్ 10% తమిళనాడుకి. కేరళకు ఉంది సెస్. ఓకేనా. వెస్ట్ బెంగాల్కి ఉంది సెస్. వెస్ట్ బెంగాల్కి లేదు. తమిళనాడుకి సెస్ ఉంది, వెస్ట్ బెంగాల్కి సెస్ లేదు, కేరళకు ఉంది, మణిపూర్కి లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఏ అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా. ఏ అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. రైట్. తర్వాత నేషనల్ నాలెడ్జ్ కమిషన్. కేరళకి ఎంత సెస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 6% ఉంటుంది కేరళకి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2005 హ్యాడ్ అ ఫాలోయింగ్ మెంబర్ ఫ్రమ్ ద లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2005 నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఎన్కేసి చదువుకున్నాం కదా, 2000 ఫామ్ అయింది. హ్యాడ్ ఫాలోయింగ్ మెంబర్స్ ఫ్రమ్ ద లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్స్ పిబి మంగ్ల, కల్పదాస్ గుప్తా, ఏఆర్డి ప్రసాద్, సిఆర్ కరిసిద్దప్ప. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పివి మంగ్ల ఓకే, కల్పనాదాస్ గుప్తా రైట్. నెక్స్ట్ ఏఆర్డి ప్రసాద్. కరిసిద్దప్ప అనే అతను కాదనమాట. ఓకేనా. కరిసిద్దప్ప అనే అతను కాదనమాట, రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఏసీడీ కదా, ఏసీడీ. ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్లాసిక్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ మోడల్స్. ఇందాకలే మాట్లాడుకున్నాం కదా మనం. ఫీచర్స్ అనమాట. క్లాసికల్ మోడల్స్కి ఫీచర్స్ ఏంటి? మన ఫీచర్స్ డాక్యుమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఇండెక్స్ టర్మ్స్. డాక్యుమెంట్స్ అని ఇండెక్స్ టర్మ్లో రిప్రజెంట్ చేస్తాం. కరెక్ట్. ఆల్ టర్మ్స్ ఆర్ ఈక్వల్ యూజ్ఫుల్. అసలు ఆల్ టర్మ్స్ అనేది ఈక్వల్ అసలు ఉండవు అసలు ఇన్ఫర్మేషన్ రిట్రైవల్లో. ఇండెక్స్ టర్మ్స్ కెనాట్ బి వెయిటెడ్. కెన్ వెయిటెడ్. సో ఇది కెనాట్ బి అనేది కాదు, రాంగ్. దెర్ ఈజ్ అన్ అజంప్షన్ దట్ టర్మ్స్ ఆర్ మ్యూచువల్ ఇండిపెండెంట్. కరెక్టే, అజంప్షన్ అది మ్యూచువల్ ఇండిపెండెంట్ ఉన్నదని ఇన్ఫర్మేషన్ రిట్రైవల్లో. సో ఆన్సర్ ఏమవుద్ది? ఏ అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి. 26th, vocabulary is a database is controlled by.
వొకాబులరీ డేటాబేస్ని కంట్రోల్ చేసేది ఏంటి, ఓకేనా, ఇంపార్టెంట్. ట్రెజరర్ ఫైల్స్ చేస్తుంది, ఇంపోర్ట్ ఫైల్స్ చేయదు, స్టాండర్డ్ ఫైల్స్ సేల్స్, అథారిటీ ఫైల్స్ చేస్తుంది, ఓకేనా. ఏ అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఏ అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. వొకాబులరీ ఇన్ డేటాబేస్ కంట్రోల్డ్, ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి, ఓకేనా. ప్రీ కోఆర్డినేటింగ్ ఇండెక్స్ సిస్టమ్స్ కంప్రైజెస్ ఆన్సర్ చూడండి. పీకబో కాదు, ఎడ్జ్ అండ్ నాట్ కాడ కాదు, నెపీసు అండ్ ఎస్ఎల్ఐసి అనమాట, ఓకేనా. నెస్టెడ్ పేజ్ ఇండెక్స్ సిస్టమ్, ఎస్ఎల్ఐసి అంటే నెస్టెడ్ పేజ్ ఇండెక్సింగ్ సిస్టమ్ అనమాట. ఇది మనకి ఎన్పేజ్ అంటే నెస్టెడ్ స్పేస్ ఇండెక్సింగ్ సిస్టమ్, ఎస్ఎల్ఐసి అంటే సెలెక్టివ్ లిస్టింగ్ ఇన్ కాంబినేషన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది కాన్సెప్ట్. సో ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 1 అనమాట, ఓకేనా. యూజీసీ నెట్కి సంబంధించి ఇంకొక 1 వీక్లో ఉంది ఎగ్జాము, కాబట్టి అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ప్రీవియస్ పేపర్స్ అన్ని కంప్లీట్ చేయండి ఫస్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనమాట. సో కరెక్ట్ స్టేట్మెంట్ మనం ఐడెంటిఫై చేయాలి. చెప్పండి కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్ యూనిటర్మ్ ఇండెక్సింగ్ సిస్టమ్ అనమాట. యూనిటర్మ్ ఒకటే టర్మ్ ఉంటుంది, దాని ఇండెక్సింగ్ సిస్టంలో మనం చూస్తాం, అది మనకు తెలుసు. టర్మ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఏ న్యూమరికల్ ఫైల్స్, ఓకే. న్యూమరికల్స్ అకార్డింగ్ టు ద సిస్టమ్ నోన్ యాజ్ అ టెర్మినల్ డిజిట్ పోస్టింగ్, కరెక్టే, అంతే కదా. మనం ఇండెక్సింగ్ సిస్టమ్ చేసేటప్పుడు న్యూమరికల్ నెంబర్స్ రాస్తాం, మనం చేసాక వాటికి టెర్మినల్ డిజిట్ పోస్టింగ్ కూడా చేస్తుంటాం, కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, ఓకేనా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. 2 చూద్దాం. మెయిన్ యాక్టివిటీస్ ఆఫ్ టీఆర్ఈసీ ఆర్ డివైడెడ్ ఇంటూ రూటింగ్ అండ్ ట్రాక్స్. అసలు టీఆర్ఈసీస్ ఇందులోకి ఎందుకు వస్తుంది? రాదు. నెక్స్ట్ రీకాల్ అండ్ ప్రిసిషన్ టెన్ టు వెరీ ఇన్ సర్చింగ్. రీకాల్ చేస్తాం, ప్రిసిషన్ ఇంటెంట్ టు వెరీ ఇన్ సర్చింగ్ అనమాట. ఈ 2 చేస్తాం మనం, ఓకేనా. ఇది రైట్. సో ఫాల్స్ డ్రాప్స్ ఇన్ పోస్ట్ కోఆర్డినేటింగ్ సిస్టమ్ కెన్ బి ఎలిమినేటెడ్. సో ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి? ఏ అండ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ఉండే, వాట్ విల్ బి ద కరెక్ట్ ఫైలింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద కొలన్ క్లాసిఫికేషన్ అనమాట, ఓకేనా. 6th రీప్రింట్ ఎడిషన్ అనమాట, కొలన్ క్లాసిఫికేషన్ అనమాట. చెప్పాలి, చాలా ఈజీ. కరెక్టింగ్ ఫైల్స్ ఆర్డర్ అనమాట. ఇది 23.44 అకాడమిక్ లైబ్రరీ సిస్టమా, 51.44 క్లాసికల్ బుక్స్ ఇన్ లైబ్రరీస్ ఇన్ ఇండియానా, 2362 లెండింగ్ సర్వీసెస్ ఇన్ అకాడమిక్ లైబ్రరీసా, 29 చెప్పండి. కొలన్ క్లాసిఫికేషన్ ఎప్పుడు కూడా మనకి మీకు నేను చెప్పాను ఫస్ట్, ఓకేనా. ఇవి మనకి లైన్ మీద ఉంటాయి పారాగ్రాఫ్లో, కాబట్టి ఫస్ట్ 23N4451 వస్తుంది, ఓకేనా. నార్మల్ జర్నల్ ఆఫ్ అకాడమిక్ లైబ్రరీస్ అనమాట. సో ఫస్ట్ డి వస్తుంది. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ రాంగ్, ఓకేనా. ఫస్ట్ డి. సో ఈ 2 ఆప్షన్స్లో చూడాలి. డి తర్వాత ఏమొస్తుంది? మనం ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్లో చూడాలా. డి తర్వాత ఏమన్నా ఏ ఉంది, బి ఫస్ట్ బి ఉంది, ఏ ఉంది. ఫస్ట్ ఏది వస్తుంది? 23 తర్వాత నెక్స్ట్ 2344 వస్తుంది కదా మనకి, మనం ఆల్రెడీ చూసాం మనం. సో 2344 వస్తుంది మనకి. సో ఏ వస్తుంది అనమాట. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సి వస్తుంది, లాస్ట్కి డి వస్తుంది అనమాట, ఓకేనా. 51 అనేది ఉంది కాబట్టి ఇది లాస్ట్కి డి వస్తుంది. సో డిఏసిబి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి. అకార్డింగ్ టు ద రంగనాథన్స్ క్లాసిఫైడ్ క్యాటలాగ్ కోడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది ఎన్ఎస్ఏ ఆర్టికల్ టు ఒమిటెడ్ అన్నాడు. ఒమిటెడ్ అంటే
వదిలేసిందనమాట. ఓకే, ఒమిటెడ్ అంటే రెండరింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, రెండరింగ్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ అవుతుంది. రెండరింగ్ ద నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? రాదు కదా. ద రెండరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సిరీస్ వస్తుందా? వస్తుంది. ద రెండరింగ్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వస్తుంది. ఓకేనా, ఇది మనకి ఇది ఒకటే రాంగు. ఏసీడీ కరెక్ట్. ఎక్కడ ఉంది? ఏసీడీ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ ఆర్ రిలేటెడ్ టు మోటివేషన్ ఆఫ్ ద ఎంప్లాయీస్? మోటివేషన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అనమాట. ఇది మనం నేర్చుకున్నాం మేనేజ్మెంట్, లైబ్రరీ మేనేజ్మెంట్లో మనకి చాప్టర్ వస్తుంది. థియరీ ఆఫ్ జెడ్, జాపనీస్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్, విలియం ఓచే. కరెక్టే కదా. సో ఈజ్ కరెక్ట్. థియరీ ఎక్స్ అండ్ వై, డాగ్లస్ మెక్గ్రోవర్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 2 కరెక్టే కదా, ఇది 2. నెక్స్ట్, మ్యాక్స్ వెబర్స్ థియరీ ఆఫ్ బయోటిక్ మేనేజ్మెంట్. రాంగ్ ఇది. మ్యాక్స్ వెబర్ థియరీ బయోటిక్ మేనేజ్మెంట్ ఎందుకు అవుతుంది? మ్యాక్స్ వెబర్ థియరీ మనకి సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఓకేనా. మాల్షో హెరిక్ నీడ్స్ థియరీ కరెక్ట్. ఇది హైరార్కీ ఆఫ్ నీడ్స్ థియరీ, మాల్షోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ థియరీ. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏ కామా బి కామా డి ఈజ్ కరెక్ట్. ఏబిడి కరెక్ట్. ఏబిడి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఐడెంటిఫై ద వేస్ ఇన్ విచ్ ద లైబ్రరీ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ ద టీక్యూఎం రిలేటెడ్. టీక్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆర్ క్వాంటిటీ మేనేజ్మెంట్. ఓకేనా. 32 ఏముంది మనకి? ఐడెంటిఫై ద వేస్ లైబ్రరీ బెనిఫిట్ ఆఫ్ టీక్యూఎం, బ్రేకింగ్ డౌన్ ద ఇండిపెండెంట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ బ్యారియర్స్. నెక్స్ట్ అంటే 32, ఐడెంటిఫై ద వేస్ ఇన్ విచ్ ద లైబ్రరీ క్యాన్ బెనిఫిట్ ఫ్రమ్ టీక్యూఎం రిలేటెడ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. చెప్పండి, ఎన్ని వేస్ ఉంటాయి? బ్రేక్ డౌన్ ద ఇంటర్ డిపార్ట్మెంటల్ బ్యారియర్సా? ఇంటర్ డిపార్ట్మెంటల్ బ్యారియర్స్ వస్తుందా మనకి? టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ కరెక్ట్. టీక్యూఎం ఎంకరేజెస్ ద కొలాబరేషన్ ఉంటుంది ఎక్కువగానే. కొలాబరేషన్లో బ్రేక్ డౌన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ బ్యారియర్స్ కూడా మనకి ఉంటుంది అనమాట. సో ఏ ఇది కరెక్ట్ ఆన్సర్. బి ఏమో కరెక్ట్ అనమాట. రీడిఫైనింగ్ ద బెనిఫిషరీస్ ఆఫ్ లైబ్రరీ సర్వీసెస్, ఇంటర్నల్ కస్టమర్స్, స్టాఫ్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ ప్యాటర్న్స్. ఇది కూడా కరెక్ట్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సి అంటే మనకి మోర్ ఇన్క్లైన్డ్ అంట. షార్ట్ టర్మ్ గోల్స్ రాంగ్. ఇది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గోల్స్ అనేది మనకి మేనేజ్మెంట్లో ఉండదు. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి మనకి ఉంటుంది. షార్ట్ టర్మ్ అనేది కాబట్టి ఇది రాంగ్. సో డి, రీచింగ్ ద స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఇది కూడా కరెక్ట్. ఓకే, రీచింగ్ ద స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ టీక్యూఎంలో చెప్పుకున్నాం మనం. సో ఏ బి కామ డి ఈజ్ కరెక్ట్. ఏబిడి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. చూడండి, 30 క్వశ్చన్స్ అయితే అయ్యాయి. మనం ఈ 30 క్వశ్చన్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకేనా. రిమైనింగ్ కూడా రేపు చేసుకుందాం. రేపు 1 by 1 వెళ్దాం. ఎవ్రీడే 30 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చేస్తున్నాం. సరేనా. థ్యాంక్ యూ సో మచ్.